శ్రావణమాసం సందర్భంగా కుండాలేశ్వరంలో పొట్టెత్తిన భక్తజనం. డా బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలంలో చిన్న కాశీగా పిలవబడే కుండాలేశ్వరం పార్వతి పరమేశ్వర ఆలయంలో శ్రావణమాసం సందర్భంగా కార్తీక సోమవారం నాడు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పార్వతి పరమేశ్వరులను దర్శనం చేసుకున్నారు. అనంతరం నిమ్మకాయల జగయ్య నాయుడు ఆధ్వర్యంలో సుమారు 12,000 నుండి 15,000 మందికి అన్నసమారాధన జరిగింది. దేవస్థానం ఏవోకే గంగాధర్ మాట్లాడుతూ దర్శనికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టామన్నారు. తీసుకుని సార్ జ్యూస్ అన్ని తీసాను పొద్దుట ఫోటోలు చెప్తారా? ఫోటోలు కదా సార్ వీడియో. నానాజీ గారు ఇవాళ పొద్దుట తెల్లవారుజాము 3 గంటల నుంచి కూడా సుమారు ఇప్పటి వరకు ఒక 10 నుంచి 12,000 మంది భక్తులు వచ్చేసి ఉన్నారు. స్వామివారి కోసం కార్తీక మాస శుభ సందర్భంగా గోదావరిలో స్నానమాచరించి భక్తి ప్రపత్తులతో ఎంతో వ్యయ ప్రయాసాల నుంచి దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి 10 నుంచి 12,000 మంది స్వామివారి అందరం కూడా స్వీకరించి స్వామివారి భక్తులు పాత్రలైనారు. కాబట్టి మిగిలిన భక్తులు కూడా ప్రతి సోమవారం స్వామివారిని దర్శించారు. సోమవారమే కాదు, కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా స్వామివారి పడతారు. కాబట్టి కార్తీక మాసం స్వామివారిని దర్శించుకొని స్వామివారి భక్తులు పాత్రలు కావాలని కోరుకుంటారు. ఆ స్వామివారి పేరు కుండలేశ్వర స్వామి. లింగాకారం కుండలాకారంలో ఉంటాడు ఈశ్వరుడు, అందుకు కుండలేశ్వర స్వామి అంటారు అనమాట. నదీ స్నానం ప్రాముఖ్యత. నదిలో స్నానం చేసి దర్శనం చేసుకుంటే వృద్ధాప్యం పోయి యవ్వనం వస్తున్నది ఈ క్షేత్ర మహత్యం. ఇది గౌతమి గ్రంథం చెప్తోంది. బ్రహ్మాండ ప్రాణం చెప్తోంది కోటి రెట్ల ఫలితం వస్తుందని. బ్రహ్మాండ ప్రాణం నాదులు చెప్తున్నాడు బ్రహ్మదేవుడు. అప్పుడు నాదులు వచ్చి నదిలో స్నానం స్వామివారు పూజ చేస్తున్నట్ట. ఇది బ్రహ్మాండ ప్రాణం చెప్తోంది. కాశీకరణ చెప్తోంది. విరూపాక్షుడు కుండలేశ్వరుడు, కాశీలో ఉన్న విశ్వేశ్వరుడు సమానమైన వాడు ఈ కుండలేశ్వరుడు కాశీకరణ చెప్తోంది. భీమగణం చెప్తోంది. స్నానాలు దర్శనాలు స్నానాలు దానాలు స్మర్శనాలు దర్శనాలు. కనీసం నీళ్లు జలం దర్శనం చేసుకున్నా కూడా 1,000 యజ్ఞ పుణ్యపలేదు. అద్భుతమైన క్షేత్రం ఉంది. కాశీతో సమానమైన క్షేత్రం అని చెప్పి ఈ మధ్యకాల పరమేశ్వరి చాకండ కోటేశ్వరు కూడా 2-3 సంవత్సరాలు చెప్పడం జరిగింది. ఈ క్షేత్రంలో స్నానాలు చేయడం వల్ల కానీ, పిండమునాలు పెట్టడం కానీ, దహన కార్యక్రమాలు చేయడం వల్ల కానీ విశేషమైన ఫలితం వస్తున్నాయి. కాశీతో సమానమైన క్షేత్రం. ఇవాళ విశేషంగా జనం చాలా బాగా ఇక్కడ జనం వచ్చారు. స్వామివారు దర్శనం చేస్తున్నారు. భక్తులు ప్రాచుర్య్యారు. అదేవిధంగా ఇక్కడ దేవాలయ శాఖ చాలా ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లో వచ్చినప్పుడు అన్నసమారాధన వచ్చినప్పుడు ఇక్కడ మంచినీళ్ళ సదుపాయం అందరూ కూడా ఏర్పాటు ఉంటారు. ఎటువంటి అసౌకర్యం లేకుండా భక్తులు కుండలేశ్వర స్వామి తెల్లవారు 3:30 గంటల నుంచి భక్తులు 9,000 మంది వస్తున్నారు. డైలీ కూడా అన్నసంతరం ఉంది. 24 రోజులు కూడా కార్తీక మాసం భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేదు. బ్రహ్మాండ వస్తున్నారు, చేస్తున్నారు. అన్ని సదుపాయాలు బాగున్నాయి. మాది చిన్న కుండలేశ్వర స్వామి అయితే చాలామంది ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. చాలామంది ఈ కుండలేశ్వర స్వామి తెలుసుకున్నారు. రోజు మాత్రం 9,000 మంది భోజనాలు సక్రమంగా జరుగుతున్నాయి. డైలీ